భీమవరం నియోజకవర్గంలో ఆల్రెడీ ఎన్నో ప్రామిసులు చేశారు ఎలక్షన్స్ ముందు. ఇప్పుడు ఆ ప్రామిసులు నెరవేరే స్థితిలో ఉన్నాయి. దీన్ని ఏ విధంగా మీరే ముందుకు తీసుకెళ్లారని కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి. వద్దు అసలు ఏమి ప్రామిసులు అన్నారు కాబట్టి చెప్తాను. 14 ఏళ్ళుగా ఎప్పుడు తీరని అప్రోచ్ రోడ్ సమస్య ఫస్ట్ టైం 14 ఇయర్స్ తర్వాత అత్యంత కష్టం మీద ఇంత డెఫిసిట్లో ప్రభుత్వం ఉన్నా సరే ఎలాగన్నా సరే మేము ఒక 25 కోట్లు దానికి ఫండ్ తీసుకొచ్చి దాన్ని ఇప్పుడు చేయటం జరిగింది. ఇంకా అంటే మా చిత్తశుద్ధికి ఇంతకన్నా మీకు ఏమి చూపించగలం, ఇంతకన్నా చేసి చూపించాం కదా. డంపింగ్ యార్డ్ సంస్థ అంటే డంపింగ్ యార్డ్ కూడా పవన్ కళ్యాణ్ వస్తారా? నెక్స్ట్ మంత్ కాదు, వస్తారు. నెక్స్ట్ మంత్ అంటే ఆయన ఫిక్స్ అవ్వలేదు, కానీ ఆయన వచ్చి ఆయనే దీన్ని సాల్వ్ చేద్దాం అన్నారు. సో అది కూడా సాల్వ్ అవుతుంది. డంపింగ్ యార్డ్ సమస్య, అన్ని సమస్యలు తీరుతాయి. టిట్కో హౌస్ లేదు. టిట్కో హౌసెస్ కూడా ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఆ రోడ్డు శాంక్షన్ పెట్టాం. ఫస్ట్ ఆ రోడ్డు అయిపోతుంది. రోడ్డు అయిపోయిన తర్వాత మొత్తం అర్హులైన వాళ్ళందరికీ ఎవరి ఇల్లు వాళ్ళకి ఇచ్చేలా చేస్తాం. ఈ అప్రోచ్ రైల్వేషన్ గతంలో కూడా టెండర్లు ఇవ్వటం అది జరిగి మళ్ళీ మధ్యలో ఆగిపోయింది. లేదు అది టెండర్ దాకా ఎప్పుడు వెళ్ళలేదండి. టెండర్ దాకా వెళ్ళడం అసలు ఫైనాన్స్లో డబ్బులు శాంక్షన్ కావడం ఇదే ఫస్ట్ టైం. ఫైనాన్స్ శాంక్షన్ అయిపోయింది. మీరు నాకు తెలిసి నెక్స్ట్ సంక్రాంతికి కొత్త అప్రోచ్ రోడ్స్ మీద కొత్త బ్రిడ్జెస్ ఓపెన్ అవుతాయి. అది మా హామీ. 14 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న అప్రోచ్ రోడ్లు ఈరోజు జీవో తీసుకురావడం జరిగింది. అది మామూలు విషయం కాదు. ఒకసారి గాడి తప్పిన పనిని గాడిలో పెట్టాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలతో కూడి ఉంటుంది. ఫస్ట్ నేను శాసనసభ్యుడు అయిన వెంటనే ముఖ్యమంత్రి నారా ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారిని కలిసినప్పుడు ఈ సంవత్సరం 2 కోట్లు 3 కోట్లు మించి గ్రాంట్ ఇవ్వలేము ఎవరికైనా, ఇంత గ్రాంట్ ఇవ్వటం అంటే జరిగే పని కాదు, ఇది అవదని చెప్పి ఖచ్చితంగా చెప్పేశారు. ఈ మొండి బ్రిడ్జిలు ఈ ప్లాన్లు పట్టుకుని మా అబ్బాయి ప్రశాంత్ 3 సార్లు పయ్యావుల కేశవ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలవటం జరిగింది. ఇది ఏమైనా చేసి పెట్టాలి, ఇది 14 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది, తీవ్రమైన ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఆయనకి ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దాని మీద ఆయన 3 బ్రిడ్జిలకి ఇవ్వలేను, కనీసం ఒక బ్రిడ్జికి ఇస్తాను, ఒక బ్రిడ్జి ప్రపోజల్ ఏ బ్రిడ్జి కావాలో చెప్పండి అని అడిగారు. 3 ఇంపార్టెంట్ ఏంటంటే 3 బ్రిడ్జిలు కావాలంటే 3 అసలు ఎట్టి పరిస్థితులు అవ్వవు, కనీసం 2 బ్రిడ్జిలకి ఇస్తానని చెప్పి 2 బ్రిడ్జిలకి శాంక్షన్ 24,70,00,000 రూపాయలు ఇచ్చారు. రాష్ట్రం ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇంత పెద్ద అమౌంట్ ఇవ్వటం అనేది అది ఒక రికార్డు. దానికి మనందరి తరపున, నియోజకవర్గం తరపున ఫైనాన్స్ మినిస్టర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.